హలో! వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. నేను హర్షిత. ఇవాళ టాపిక్ వచ్చేసి ఇంపార్టెన్స్. ఈ టాపిక్‌ని వివరించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ సైకాలజిస్ట్ శ్రీనివాస్ గారు. హలో సార్! హాయ్. అసలు ఇంపార్టెంటేనా? ఇంపార్టెన్స్ లేకపోతే మనిషి బతకలేడా నార్మల్‌గా? మనకి మానసిక అవసరాలనేవి మనం చెప్పుకుంటున్నాం యాక్చువల్‌గా. అవును. ఒకటి సర్టెనిటీ, హ్మ్. 2 వెరైటీ. హ్మ్. ఓకే. అలాగే మనిషికి సిగ్నిఫికెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. హ్మ్. సిగ్నిఫికెన్స్ అంటే తన యొక్క ఇంపార్టెన్స్. ఒక తనకి టీమ్‌లోకి మనం వెళ్ళాం. హ్మ్. ఒక టీమ్‌లోకి మనం వెళ్ళాము. హ్మ్. ఆ టీమ్‌లో మనం సంథింగ్ స్పెషల్ అనో, హ్మ్. లేతే మన నీడ్ ఉందనో, లేతే మనల్ని అందరూ వాంటెడ్‌లీ కోరుకుంటారనో, సో, ప్రతి మనిషికి అది కావాల్సుంటుంది. ఎందుకు సార్? సో, ఎందుకంటే మానసిక అవసరం అనేది దాహం ఎందుకవుతుంది అని అడిగారనుకోండి. హ్మ్. అది శారీరక అవసరం యాక్చువల్‌గా. ఎందుకవుతుంది అంటే డెఫినిట్‌గా అది అవుతుంది. ఆ నీడ్ తీర్చుకోకపోతే గనక మనం బతకలేం. అలాగే మనసుకి ఎమోషనల్ నీడ్స్‌లో ఐ ఫీల్ సంథింగ్ ఇంపార్టెన్స్ అండ్ సంబడీ రికగ్నైజెస్ మీ లేతే నాకు యూనిక్‌నెస్ ఒకటుంది అనేదనేది ఒక అంటే మనం ఒకవేళ తీర్చకపోయినా ఏదో రకంగా మనం తీర్చుకుంటూ ఉంటాం. అదెలా? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. రీసెంట్‌లీ నేను ఒక కేస్ చూసా ఈ మధ్యలో. అదేంటంటే, ఇప్పుడు మీరు గూడా వింటూ ఉంటారు. బాగా రిచ్ ఫ్యామిలీస్‌లో, సెలబ్రిటీ ఫ్యామిలీస్‌లో, కోట్ల రూపాయలున్న ఫ్యామిలీలో హ్మ్. ఒక అమ్మాయి డ్రైవర్‌ని ప్రేమించి ఎళ్ళిపోవటం, ఆ! లేదంటే మెకానిక్ తోటి ఎక్కడికో ఎళ్ళిపోవటం, ఇలాంటివి చూస్తుంటాం మనం. అలాంటి కేస్ ఒకటేంటంటే, వాళ్ళిద్దరు ఎళ్ళిపోయిన తర్వాత చాలా రిచ్ ఫ్యామిలీలో ఉన్న అమ్మాయి. సో, ఆ అమ్మాయిని పట్టుకున్నారు రాజస్థాన్ దగ్గరో సంథింగ్. మళ్ళా కౌన్సిలర్ దగ్గరికి తీసుకొచ్చి చెప్తే, మదరు, ఫాదర్ వాళ్ళేమంటున్నారంటే, ఆ అమ్మాయి దగ్గరికొచ్చి, "నీకేం పోయే కాలం వచ్చింది? నీకేం తక్కువ చేశాం? వాడితోటి ఎళ్ళిపోయావు. వాడిని పెళ్లి చేసుకుంటానంటావు. వాడి స్టేజ్ ఏంటి? అసలు మన స్టేజ్ ఏంటి? మన వాడు దగ్గర కేవలం వాడి ఏముంది? దగ్గర ఏముంది? వాడు బైక్ మెకానిక్కు లేదా డ్రైవింగ్ చేసుకుంటాడు. వాడి దగ్గర ఏమీ లేదు. వాడు నీకు రేపొద్దున ఐఫోన్ ఇస్తాడా? లేపోతే ఏసీలో కూర్చోబెడతాడా? లేపోతే బీఎండబ్ల్యూ కార్‌లో తీసుకెళ్తాడా? ఏముందని ప్రేమించావు నువ్వు?" అని అడుగుతున్నారు వాళ్ళు కౌన్సిలర్ దగ్గర. హ్మ్. అమ్మాయి ఏం చెప్పిందంటే, "అతను నన్నులా యాక్సెప్ట్ చేస్తాడు. ఓకే. అంటే నాకు ఇంపార్టెన్స్ ఇస్తాడు. నేను నాకు సి న అవసరం లేదు వీటికి. అంటే షీ నీడ్స్ దట్ సిగ్నిఫికెన్స్. అంటే తనని అటెన్షన్. అప్రిషియేట్ చేస్తాడు. తనకి అటెన్షన్ ఇస్తాడు. తనకి వాల్యూగా హ్మ్. ఇచ్చే వ్యక్తిగా ఉంటాడు. హ్మ్. ఈ మాత్రం దానికే నువ్వు పడిపోయావా అంటే, యాక్చువల్‌గా అది నీ ఇంటి దగ్గర దొరకలేదు. అది దొరకలేదు కాబట్టి, ఎక్కడైతే దొరుకుతుందో అక్కడికి మనిషెళ్తాడు. ఎంతసేపటికి ఆస్తులు, అంతస్తులు, కార్లు, ఏసీలు, ఐఫోన్‌లు, మెటీరియల్సు, బట్టలు, వాచ్‌లు ఇవి గాదు యాక్చువల్లీ. మనిషికి మానసిక అవసరం కూడా ఒకటుంటుంది. అంటే సంథింగ్ ఇప్పుడు మీ అభిప్రాయానికి విలువివ్వలేదు ఒక చోట, ఒక టీమ్‌లో, ఒక ఉద్యోగంలో మీ అభిప్రాయానికి ఏ విలువ లేదు. అప్పుడు మీకు ఎంత డబ్బులిచ్చినా గూడా మీకు పెద్ద ఫీల్ ఉండదు. అందుకే మీకు చూడండి 'బిగ్ పాండ్' ఆహ్, 'స్మాల్ ఫిష్' లేపోతే 'స్మాల్ పాండ్ బిగ్ ఫిష్' అంటారు. అంటే హ్మ్. ఏంటంటే పెద్ద నదిలో చిన్న చేపగా బతికేటి కంటే, చిన్న కొలంలో పెద్ద చేపగా బతకడం బెటర్ అంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఇంపార్టెన్స్ దక్కుతుందక్కడ. హుహు. ఓకే. ఆ ఇంపార్టెన్స్ కోసం మనిషి జీతం తక్కువైనా గూడా వేరే చోటకే ఎళ్తాడు. సో, అది ఇంపార్టెన్స్‌లో ఉన్నటువంటి పవర్ అన్నమాట జనరల్లీ. సో, అందుకనే ఇప్పుడు కూడా మనం చిన్నప్పుడు నుంచి తీసుకుంటే ఇన్‌ఫాంట్ దగ్గర నుంచి గనక తీసుకుంటే, శిశువు దగ్గర నుంచి గనక తీసుకుంటే, పేరెంట్స్ దగ్గర ఒక పెద్ద అబ్బాయి, పెద్దగా ముందుకు పుట్టిన అబ్బాయి, తర్వాత చెల్లెలు పుట్టినా, తర్వాత తమ్ముడు పుట్టినా, తనే అటెన్షన్ పొందుకోవాలని ప్రయత్నం చేస్తా ఉంటాడు. హ్మ్. ఓకే. తనకది దక్కనప్పుడు, పేరెంట్స్ దగ్గర నుంచి దక్కనప్పుడు, ఎవరికైతే దక్కుతుందో వాళ్ళని కొడతాడు యాక్చువల్‌గా. వాళ్ళు లేకుండా ఉండేటట్టుగా చూస్తాడు. ఇద్దరు అమ్మాయిలుంటే, అక్క ఎప్పుడు కూడా తనకే అటెన్షన్ కావాలని చూస్తుంటుంది. పేరెంట్స్ దగ్గర నుంచి ఇంప్రెస్ చేస్తుంది. ఎలా ఇంప్రెస్ చేస్తుందంటే, తను బాగా చదవటం ద్వారా చేయొచ్చు, లేతే పని చేయటం ద్వారా చేయొచ్చు. అలా దక్కకపోయినప్పుడు ఏం చేస్తదంటే బొమ్మలు ఇరగ్గొట్టేసి, ఇల్లుని పీకి పాకం చేసి ఏదో రకంగా తన అటెన్షన్ తెచ్చుకుంటుంది హ్మ్. యాక్చువల్‌గా. ఓకే. సో, అలా అటెన్షన్ తెచ్చుకునే సందర్భంలో ఇద్దరి మధ్య జరిగేదే సిబ్లింగ్ రైవల్రీ అని మనం చెప్పుకుంటా ఉంటాం అవును. జనరల్లీ. సో, ఆ విధంగా మనిషి
చిన్నతనం నుంచే ఇంపార్టెన్స్ పొందుకోవటానికి, నలుగురిని తన దృష్టి వైపు ఆకర్షించుకోవడానికి జనరల్‌గా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సో, ఎందుకు అంటే ఇది మానసిక అవసరం. ఓకే. సో, యాక్చువల్‌గా ఇక్కడ ఏంటంటే ఒక పాయింట్ మనం హెల్తీ వేలో ఈ సిగ్నిఫికెన్స్‌ని, ఇంపార్టెన్స్‌ని లేకపోతే రెస్పెక్ట్‌ని తెచ్చుకోవచ్చు. లేదా అన్‌హెల్తీ వేలో కూడా తెచ్చుకోవచ్చు. హెల్తీ వే ఏంటి సార్? అన్‌హెల్తీ వే ఏంటి? హెల్తీ వే అంటే ఏం లేదు. మనకి ఇప్పుడు కొంతమంది నంబర్ 1 ర్యాంకర్‌గా అకాడమిక్స్‌లో బాగా చదువుకొని తెచ్చుకుంటారు. లేదా కొంతమంది జోక్స్ ఏసి నవ్వించి సిగ్నిఫికెన్స్ పొందుకుంటుంటారు. లేకపోతే కొంతమంది ఏదైనా క్రియేటివ్‌గా కనిపెట్టి తెచ్చుకుంటుంటారు. లేకపోతే కొంతమంది ఇతరులకి ఏదైనా హెల్ప్ చేసి తెచ్చుకుంటూ ఉంటారు. లేదా ఇంతకుముందు చెప్పినట్టుగా కష్టపడి, కఠోర శ్రమ చేసి, ఇవన్నీ చేసి కూడా తెచ్చుకుంటూ ఉంటారు. అలా రావట్లేదు, అలా రాని పక్షంలో ఏం చేస్తారంటే కొన్నిసార్లు కోట్లాట్లు పెట్టుకొని, ఫైటింగ్స్ పెట్టుకొని, ఒకళ్ళ మధ్య ఒకళ్ళు గొడవ పెట్టుకొని, లేకపోతే కొన్ని క్రేజీ డిజార్డర్స్ ద్వారా కొన్ని క్రేజీ థింగ్స్ చేసి ఏమంటారంటే కొన్ని ఎడిక్షన్స్ ద్వారా కూడా గుర్తింపు తెచ్చుకుంటూ ఉంటారు. ఇలా ఇప్పుడు ఇంట్లో ముగ్గురున్నారు. ఒకడు ఫస్టోడు డాక్టరు. మంచిగా సెటిల్ అయిపోయాడు. సెకండోడు ఎక్కడో సాఫ్ట్‌వేర్ ఇంజినీరు యూకేలోనో ఎక్కడో సెటిల్ అయిపోయాడు. మూడోవాడు తాగి తిరుగుతున్నాడు. ఇప్పుడు ఎవరైనా ఇంటికొస్తే తల్లిదండ్రులు ఎవరి గురించి మాట్లాడతారు? మూడోవాడు. మూడోవాడి గురించే. ఏం మాట్లాడతారు? మా వాడేంటండి ఇంకా ఇలానే ఏదో సతాయిస్తున్నాడు, సెటిల్ అవ్వట్లేదు, మాట వినట్లేదు. అంతేగాని డాక్టర్ గురించి గాని, లేకపోతే ఎక్కడ యూకేలోనే ఎక్కడో సెటిల్ అయినోడి గురించి గాని పెద్ద మాట్లాడరు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ సెటిల్ అయిపోయారు. కానీ వీడికి పెద్ద ప్రాబ్లమ్ సార్, వీడి గురించి చూడండి సార్ అని. ఎవరైనా ఇంటికి స్వామీజీ వచ్చినా, ఎవరైనా ఇంటికి పెద్దోళ్ళు వచ్చినా, ఎవరైనా ఇంటికి సైకాలజిస్టులు వచ్చినా, ఎవరొచ్చినా కూడా ఏంటంటే మా మూడోవాడు సార్ అంటారు. అంటే ఎక్కువ గుర్తింపు వాడే పొందుకుంటుంటాడు యాక్చువల్‌గా. ఓకే. జాలి వాడికే ఉంటుంది. సో, అలా ఏంటంటే ఏదో రకంగా పాజిటివ్ వే రాకపోతే నెగెటివ్ వేలోనన్నా మనిషి దాన్ని ఫుల్‌ఫిల్ చేసుకుంటుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనున్నాను. ఇప్పుడు నాకు ఆపోజిట్‌గా అంటే కాంపిటీటర్‌గా సైకాలజిస్టులు కొంతమందుంటారు. కొంతమందున్నప్పుడు వాళ్ళ దగ్గరికెళ్ళి ఒక క్లయింట్ గనక నా దగ్గర సక్సెస్ అవ్వకపోతే, ఆ క్లయింట్ గనక వేరే సైకాలజిస్ట్ దగ్గరికెళ్తే, వేరే సైకాలజిస్ట్ ఏమంటాడంటే, పలానా వాళ్ళ దగ్గరికెళ్ళాను నేనంటే, వాడికి అసలు సబ్జెక్టే లేదు సార్ వాడు. వాడెక్కడో డిస్టెన్స్ మోడ్‌లో కట్టాడు సార్. అసలు వాడి కౌన్సెలింగ్ ఎవడింటాడు సార్ అని అంటాడు. అలా అనటం ద్వారా అతను సిగ్నిఫికెన్స్‌ని పొందుకుంటున్నాడు. తన మానసిక అవసరాన్ని పొందుకుంటున్నాడు. అంటే ఈ చెప్పేవాడు వింటాడో వినడనేది కూడా అతనికి సంబంధం లేదు. ఇతని వరకు ఇతనేంటంటే వేరే వాళ్ళని విమర్శించి, వాళ్ళని తక్కువ చేసి, ఇప్పుడు నేను ఎక్కువైపోయాను అని సిగ్నిఫికెన్స్‌ని పొందుకుంటాడు. కానీ ఆ బిహేవియర్‌లో ఉన్న అసలైన అవసరం ఏంటంటే, హమ్మయ్య! నేనైతే తక్కువైపోలేదు అని సిగ్నిఫికెన్స్ పొందుకుంటాడు. నాకంటే తక్కువ వాళ్ళున్నారు. హమ్మయ్య! అంటే ఇతనే తక్కువ చేశాడు. అంటే ఇప్పుడు 2 విషయాలేంటంటే అదే ఇన్‌ఫాక్ట్ తన మానసిక స్థితి ప్రకారం నాకంటే తక్కువ వాళ్ళున్నారు. నేను కొంచెం పైనున్నా. ఏదో ఒక రీజన్‌తోని. తన దృష్టిలో. ఇప్పుడు నేను బ్లాక్‌గా ఉన్నాననుకోండి. నా ఎదురుగుండా వచ్చిన వాళ్ళు వైట్‌గా ఉన్నారనుకోండి. 2 మార్గాలుంటాయి. నేను వైట్ అవ్వటం, లేదా నా ఎదురుగుండా వచ్చిన వాళ్ళందరి మీద బ్లాక్ పెయింట్‌ని పోసేయటం. ఓకే. ఇదే అతను రెండోది విధానం ఎంచుకుంటాడనమాట. ఏంటంటే, ఇప్పుడు నేను గైనకాలజిస్ట్‌ని అనుకోండి. వేరే వాళ్ళు గైనకాలజిస్ట్ గురించి మాట్లాడితే, వాడికేం తెలీదు. వాడు అసలు వేస్టు. వాడి చదువే లేదు. వాడికి డిగ్రీ లేదు. ఏదో చెప్తారు. చెప్పేసి, హమ్మయ్య! నేనైతే సిగ్నిఫికెన్స్‌ని పొందుకున్నా. కానీ ఎదుటోడు నమ్మాడో నమ్మలేదో కూడా తెలీదు. కానీ దానికంటే మించిన విషయం ఏంటంటే, అతన్ని రెస్పెక్ట్ చేస్తూ, అతను కూడా సర్వీసెస్ బానే చేస్తారు. మేబీ మీరెళ్ళిన కాంటెక్స్ట్‌లో ఆయనేమన్నా బిజీగా ఉండి చెప్పుండకపోవచ్చేమో తప్ప, హి ఈజ్ ఆల్సో గుడ్ సైకాలజిస్ట్ అండ్ నైస్ ఎక్స్‌పర్ట్ అండ్ ఆయన ప్రొఫెషనల్. ఆయనకి మంచి నాలెడ్జ్ ఉంది. ఓకే. బట్ మీరు నా దగ్గరకొచ్చారు కాబట్టి డెఫినెట్‌లీ మనం మాట్లాడదాం అని అన్నప్పుడు, అప్పుడు కూడా సిగ్నిఫికెన్స్ వస్తది. ఇంపార్టెన్స్ వస్తది. కానీ ఈ విషయం తెలియక ఈళ్ళేం చేస్తారంటే, ముందరే వాడిని చండాలంగా మాట్లాడేసి, దురుసుగా మాట్లాడేసి, హమ్మయ్య! నేను సిగ్నిఫికెన్స్ పొందుకున్నా. యాక్చువల్లీ సిగ్నిఫికెన్స్ రాదక్కడ. సో, అది గుర్తించాలి. ఓకే. అండ్ ఇప్పుడు నేను క్లాస్‌లో ఉన్నాను. ఓకే. నాకు 20 మార్క్స్ వచ్చినియి. నాతో పాటు పోటీ పడేవాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే అందరికి 9లు, 10లు, 3లు, 2లు వచ్చినాయనుకోండి. అప్పుడు నేనేం ఫీల్ అవుతానంటే ఫెయిల్ అయినా కూడా,
వీళ్ళందరికంటే నేను చాలా ఇంపార్టెంట్ పర్సన్ అని ఫీల్ అవుతా. నేను అంతే చాలా కదా! చెప్పగలను. నాకు చాలా టాలెంట్ ఉంది. చాలా టాలెంట్ ఉందని ఫీల్ అవుతా. అదే నన్ను తీసుకెళ్ళి ఏ ఇంటర్నేషనల్ స్కూల్‌లోనో అంటే కాలేజ్‌లోనో వేస్తే ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ అయితే గనక వాళ్ళందరికీ 95లు, 97లు, 99లు, 90లే మొత్తం అందరికి. 90 పైనే వచ్చినాయి మార్క్స్. అప్పుడెలా ఫీల్ అవుతాడు 20 మార్కులు వచ్చినోడు? వాళ్ళేంటి ఎక్కడో ఉన్నారు. నేనేంటి ఇక్కడే ఉన్నాను. ఇక్కడే ఉన్నానని ఫీల్ అవుతాడు. అంటే ఒక చోటేమో సుపీరియర్‌గా ఫీల్ అయ్యాడు. ఒక చోటేమో ఇన్ఫీరియర్. ఇన్ఫీరియర్‌గా ఫీల్ అయ్యాడు. యాక్చువల్‌గా 2 చోట్ల సుపీరియర్‌గా, ఇన్ఫీరియర్‌గా ఎందుకు ఫీల్ అయ్యి ఉంటాడు? కంపారిజన్. దట్స్ ఇట్. కంపారిజన్ చేసుకున్నాడు. కంపారిజన్ ఎందుకు చేసుకుంటాడు? తన ఎందుకు మీద తను చేసుకుంటాడంటే తను గ్రేట్‌గా ఫీల్ అవ్వాలి. తనకి సిగ్నిఫికెన్స్ రావాలంటే అక్కడ కంపారిజన్ చేసుకున్నాడుగా. చేసుకోవాలి. సో, కంపేర్ చేసుకొని తను సిగ్నిఫికెన్స్ పొందుతున్నాడు. ఓకే. కానీ అదే కంపారిజన్ ఇంకో చోటకెళ్ళేటప్పటికి దెబ్బతింటుంది. అంతేగా? ఇప్పుడు యాక్చువల్‌గా నాకు నా లైఫ్‌లో ఒక 15 ఇయర్స్ బ్యాక్ ఒక విషయం జరిగింది. ఏంటంటే నేను అప్పట్లో ఈటీవీ న్యూస్ రీడర్‌గా పనిచేసేవాడిని. ఓకే. ఓకే. ఆహ్, ఒక టెంపుల్‌కెళ్ళా. హ్మ్. అక్కడ చాలామంది నన్ను గుర్తించి చాలా మీరొచ్చారు అది ఇది అని చెప్పి నన్ను ఒక 5గురు, 6గురు, 10 మందో సంథింగ్ నన్ను చాలా అప్రిషియేట్ చేశారు. బట్ నా తర్వాత ఇంకొకతనొచ్చాడు. అతను ఎన్ఆర్ఐ. సింగపూర్‌లో మంచి ఇంజినీరు. ఆయనకి చాలా ఆస్తి ఉంది. ఆయన చాలా నాలెడ్జ్ నాకంటే నాలెడ్జ్ ఉంటుంది యాక్చువల్లీ. ఆయన్ని చూసేటప్పటికి ఈ 5గురు, 10గురు అటెళ్ళిపోయారు. హ్మ్. అప్పుడు నేనెంత ఫీల్ అయ్యాను తెలుసా? హ్మ్. చాలా ఇన్‌సెక్యూరిటీ ఫీల్ అయ్యా. చాలా ఇన్‌సెక్యూరిటీ ఫీల్ అయ్యి ఆయన మీద నాకు విపరీతమైన అసూయ వచ్చేసింది. అసలు ఇతనెందుకు ఈ టైంలో ఇక్కడికి రావాలి? నాకున్న క్రేజ్ మొత్తం పోయిందీడ హ్మ్. అని నేను ఫీల్ అయ్యా. కానీ యాక్చువల్ విషయం ఏంటంటే వేరే వ్యక్తికి సిగ్నిఫికెన్స్ మనకంటే ఎక్కువ దక్కచ్చు. హ్మ్. అది ట్రూత్. హ్మ్. ఓకే. ఎందుకంటే ఆయనతోటి వాళ్ళకున్న బాండింగ్ మంచిదై ఉండొచ్చు. ఆయన వాళ్ళకి హెల్ప్ చేసి ఉండొచ్చు. లేపోతే వాళ్ళు హెల్ప్ చేస్తారని అనుకోనుండొచ్చు. ఏదో రకంగా వాళ్ళైతే వేరే చోటకి మళ్ళుతుంటారు. ఓకే. వాళ్ళక్కడ ఎక్కువ హ్యాపీనెస్ గాని, ఏదన్నా పాజిటివ్ గాని దొరుకుతుంది ఇక్కడ కంటే. దొరుకుతుంది. ఇప్పుడు నేను వాళ్ళకేమి హెల్ప్ చేసి ఉండకపోవచ్చు. ఆయన హెల్ప్ చేసి ఉండొచ్చు. ఇంకా హెల్ప్ వాళ్ళ చేస్తాడు గావచ్చు. చేస్తాడు గావచ్చు. లేతే నేను వాళ్ళ కష్టాల్లో ఏమి ఆదుకోకపోయి ఉండొచ్చు. ఆయన ఆదుకొని ఉండుండొచ్చు కదా! ఆయన కాంట్రిబ్యూషన్ బట్టి వాళ్ళు ఆయన దగ్గరికెళ్తారు. నేనంత కాంట్రిబ్యూషన్ చేయలేదు కాబట్టి వాళ్ళు నా దగ్గరికి రాకపోవచ్చు. దానికి నేనేంటి? నేనెందుకు నా సిగ్నిఫికెన్స్‌ని తగ్గించుకోవాలి? హ్మ్. అవసరం లేదు గదా అక్కడ. సో, ఇప్పుడు సింపుల్ అండి. ఎగ్జాంపుల్ ఏంటంటే ఉదాహరణకి ఒక డిప్యూటీ సీఎం ఉన్నాడు స్టేట్‌కి. ఆయనకి కొంత క్రేజ్ ఉంటుంది జనరల్లీ. ఓకే. కానీ సీఎం వచ్చి నిలబడ్డాడనుకోండి తగ్గిపోతుంది. ఆటోమేటిక్‌గా మొత్తం అందరూ సీఎం వైపు ఎళ్ళిపోతారు. ఆ తర్వాత పక్కన ప్రధానమంత్రి వచ్చి నిలబడ్డాడనుకోండి. ఇంకా ఆటోమేటిక్‌గా మొత్తం సీఎం అంతా ప్రధానమంత్రికి ఎళ్ళిపోతది. ఒకవేళ ట్రంప్ వచ్చాడనుకోండి. ఐ మీన్ మొత్తం అమెరికా అధ్యక్షుడు వచ్చాడనుకోండి. ఇంకా మొత్తం మొత్తం మీడియా అందరూ అటువైపు ఎళ్ళిపోతారు. కదా! అంత మాత్రం చేత ప్రధానమంత్రి తక్కువైనట్టు కాదు. సీఎం తక్కువైనట్టు కాదు. డిప్యూటీ సీఎం తక్కువైనట్టు కాదు. వేరే వాళ్ళకి మనకంటే ఎక్కువ సిగ్నిఫికెన్స్ ఉండొచ్చు. వేరే వాళ్ళకి మనకంటే ఎక్కువ ఇంపార్టెన్స్ వాళ్ళు ఉండొచ్చు. మనకంటే చదువు ఎక్కువ ఉన్నోళ్ళు ఉండొచ్చు. మనకంటే జ్ఞానం ఎక్కువ ఉండొచ్చు. మనకంటే క్రేజ్ ఎక్కువ ఉన్నోళ్ళు ఉండొచ్చు. పాపులారిటీ ఎక్కువ ఉన్నోళ్ళు ఉండొచ్చు. మనకంటే డబ్బు ఎక్కువ ఉన్నోళ్ళు ఉండొచ్చు. మనకంటే అందం, బలం, మానసిక బలం, క్యారెక్టర్ ఆల్ ద థింగ్స్ ఎక్కువ ఉన్నోళ్ళు ఉండొచ్చు. వాళ్ళ దగ్గరికి జనం అట్రాక్ట్ అవ్వచ్చు. అంత మాత్రం చేత మనం వేస్ట్ గాళ్ళం కాదు. మనం తక్కువోళ్ళం కాదు. మన సిగ్నిఫికెన్స్ మనం తగ్గించుకోవాల్సిన అవసరం లేదు. మనం అసూయ పడాల్సిన అవసరం లేదు. ఇన్‌సెక్యూరిటీ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదనే విషయం చెప్తున్నా. హ్మ్. నాది ఇంకో డౌట్ సార్. ఓకే. పాపం ఇది చాలా మందికి తెలిసుంటది. కానీ వాళ్ళకెందుకో నాకు ఇంపార్టెన్స్ ఇస్తే బావుండు అని అనిపిస్తూ ఉంటది. పాపం ఎందుకు అనిపిస్తూ ఉంటది? పాపం వాళ్ళు ఏం జేయాలి? ఓకే. యాక్చువల్‌గా ఇప్పుడు ఈ మధ్యన నాకు తెలిసి హ్యాండ్ బ్యాగులు లక్షల్లో వచ్చేసినాయి అవును. మామూలుగా. 1,50,000 2,00,000 అట్లా హ్యాండ్ బ్యాగులు లేతే వాచెసు ఇవన్నీ గూడా కాస్ట్‌లీ వచ్చేసినాయి. ఎప్పుడైతే కాస్ట్‌లీ వాచ్ గాని, కాస్ట్‌లీ హ్యాండ్ బ్యాగ్ గాని చూస్తే, కాస్ట్‌లీ బట్టలు గాని చూస్తుంటే వాళ్ళకి సిగ్నిఫికెన్స్ వచ్చేస్తది. లేతే ఫస్ట్ బోయింగ్ విమానం నేనే కొన్నాను. లేకపోతే ఫస్ట్ ఈ మోడల్ కార్ అయితే మన ఇండియాలో ఇతనిదే తీసుకున్నాడు అని అనేటప్పటికి వాళ్ళకి మోస్ట్ సిగ్నిఫికెంట్ వచ్చేస్తది. బాగా గుర్తింపు వస్తది. పాపులారిటీ. అప్పుడేంటంటే దే ఫీల్ దే ఆర్ స్పెషల్. యాక్చువల్‌గా వస్తువుల ద్వారా వచ్చే సిగ్నిఫికెన్స్ అనే దానికి పెద్ద మ్యాటర్ గాదు. ఎందుకంటే దానికంటే టాప్ లెవెల్ వస్తువు ఇంకోడు కొన్నాడంటే అది పోయినట్టేగా. హ్మ్. ఓకే. లేకపోతే అప్‌డేట్ వర్షన్ వస్తే ఇంకా అంతే. అంతే యాక్చువల్‌గా. సో, నేనేమంటున్నానంటే ఇక్కడెవడు ఘనుడు లేడు. ఇక్కడెవడు హీనుడు లేడు.
ఫైనల్లీ ఆల్ ఆర్ ఈక్వల్. ఎందుకంటే మీరు నాకంటే ఆస్తి ఎక్కువ ఉందని చెప్పి, నేను తక్కువ అని ఫీల్ అయితే, నేను తక్కువ కాదు యాక్చువల్‌గా నా ఆస్తి తక్కువ మీకంటే. హ్మ్. మీకు ప్రాపర్టీస్ ఎక్కువ ఉండుండొచ్చు. లేకపోతే మీరు నాకంటే మంచితనంలో గొప్ప అయ్యుండొచ్చు, జ్ఞానంలో గొప్ప అయ్యుండొచ్చు. కానీ నేను తక్కువ కాదు గదా! ఇక్కడ. హ్మ్. నేను, మీరు హ్యూమన్ బీయింగ్ అంతే. సో, ఆయనది ఆయన వస్తువు లేపోతే ఆయనకి సంబంధించింది ఏదో ఒకటి ఎక్కువగా అంత మాత్రం చేత నేను తక్కువ కాదనే పాయింట్ మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కొంతమంది ఎలా సిగ్నిఫికెన్స్ పొందుకుంటారంటే, వాళ్ళకంటే లెస్ స్కిల్డ్ పీపుల్‌ని పక్కనుంచుకుంటారు. ఆ! చాలా సార్లు చూసాను సార్ నేనది. అంటే భజన పరులనుకుంటాం మనం. చాలా వేరే వేరే పేర్లతో పిలుస్తాం. వాళ్ళేంటంటే వీళ్ళని పొగుడుతా ఉంటారు యాక్చువల్లీ. అంటే ఎక్కువ మనం పొలిటీషియన్స్‌లో చూస్తుంటాం కాబట్టి, హ్మ్. వాళ్ళేంటంటే వీళ్ళని పొగుడుతుంటారు. పొగుడుతా ఉండటం ద్వారా వీళ్ళేంటంటే సిగ్నిఫికెన్స్ పొందుతారు. సాటిస్ఫై అవుతారు. సాటిస్ఫై అవుతారు. బట్ అది ప్రాబ్లమ్. అదెందుకు ప్రాబ్లమ్ అంటే ఎంకరేజ్‌మెంట్ అయితే వస్తది మనకి. ఏమి చుట్టుపక్కలోళ్ళు ఏదైతే పొగుడుతున్నారో దానివల్ల మనం ఎంకరేజ్‌మెంట్ ఫీల్ అవుతాం. సిగ్నిఫికెన్స్ ఫీల్ అవుతాం. కానీ ప్రాబ్లమ్ ఎక్కడొస్తదంటే మన లోపాలు ఎవరు చెప్పరుగా. క్రిటిసిజం, నో క్రిటిసిజం, అసలు నో ఇంప్రూవ్‌మెంట్. క్రిటిసిజం అని కాదు. అసలు ఫాల్ట్ ఫైండింగ్ ఎవరు చేయరు గదా! మనం మనం ఇక్కడి నుంచి ప్రాబ్లమ్ ఈ ఏరియాలో ప్రాబ్లమ్ అవుతుందని చెప్పేవాళ్ళు ఉండరు గదా! అప్పుడు గ్రోత్ ఆగిపోతుంది. హ్మ్. అది గమనించాలి. ఓకే. ఇప్పుడు నాకు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే మీకు 'శీతల్ దేవి' అని ఒకామె ఉంది. ఓకే. ఓకే. ఆమె యాక్చువల్‌గా పారా ఆర్చర్. హ్మ్. ఆమె పుట్టడంతోటో ఫోకోమేలియా అనేదో వ్యాధొచ్చి జమ్మూ కాశ్మీర్‌లో 2 చేతులు లేకుండా పుట్టింది. ఓకే. ఓకే. సో, ఇండియన్ ఆర్మీ ఆ అమ్మాయిని గుర్తించి, ఆ అమ్మాయి ఏదన్నా మంచి క్రీడలు నేర్పాలని అడిగితే, ఆ అమ్మాయి నాకు విలువిద్య నేర్పండి సార్ అంది. బాణాలేసే విద్య ఉంటది గదా! అది నేర్పండి సార్ అంది. అమ్మ నీకసలు చేతులే లేవు. నువ్వెట్టా ఏస్తావమ్మా బాణము అని చెప్పారు. చెప్తే, చేతులు లేకపోతే ఏముంది సార్ కాళ్ళున్నాయి గదా! నేనేస్తాను సార్ అని. మీరెప్పుడన్నా మీరు షార్ట్స్‌లో చూస్తే ఉంటుంది. ఆ అమ్మాయి మెడ కింద ఇట్లా బాణం పెట్టుకొని, కాళ్ళతోటి ఎత్తి అద్భుతంగా బాణం కొడుతుంది యాక్చువల్లీ. ఓకే. సో, అమ్మాయికి ఆర్చర్ మంచి ట్రైనింగ్ ఇచ్చారు. తను పారా ఆర్చరు, వరల్డ్ ఛాంపియన్‌షిప్ వాటిలలో గోల్డ్ మెడల్ కొట్టింది. తనకి రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రధానమంత్రి వీళ్ళు అర్జున్ అవార్డ్ గూడా ఇచ్చారు. ఓకే. సో, ఇలా ఆమె సిగ్నిఫికెన్స్ పొందుకుంటే, ఇంపార్టెన్స్ పొందుకుంటే, మీకు 'ఆనంద్ మహీంద్ర' తెలుసు. ఆయన ఈమె గురించి ఒక ట్వీట్ పెట్టాడు. ఏం ట్వీట్ పెట్టాడంటే, "నా లైఫ్‌లో ఈ అమ్మాయి విజయం జూసి ఎప్పుడు కంప్లెయింట్ చేయగూడదు అనే విషయాన్ని నేను నేర్చుకున్నా. అండ్ ఐ యామ్ కంగ్రాచ్యులేటింగ్ టు హర్ అండ్ ఐ యామ్ లెర్నింగ్. నాట్ ఓన్లీ లెర్నింగ్ ఐ యామ్ సెండింగ్ మై కార్ టు హర్" అని మంచి వెహికల్ అమ్మాయికి నచ్చిన వెహికల్ మహీంద్రాలో ఏదుంటే అది నేను ప్రెజెంట్ చేసేస్తున్నా అని చెప్పి అన్నాడు. అయితే ఆ అమ్మాయికి అప్పటికి ఇంకా 18 అంటే లైసెన్స్ ఇంకా రాలేదు కాబట్టి ఆ అమ్మాయి రిజెక్ట్ చేసింది. తర్వాత మొన్న ఈ మధ్యనే ఆయన కార్ కూడా పంపించాడు. హ్మ్. సో, అమ్మాయి కార్ తీసుకుంది. ఓకే. షీ కెన్ డ్రైవ్ కాళ్ళు వితౌట్ హ్యాండ్స్ ఆల్సో. సో, ఇక్కడేంటంటే తను సిగ్నిఫికెన్స్ పొందుకుంది. ఎలా అంటే తనకి చేతులు లేకపోయినా తను ఆర్చర్ అవ్వటం ద్వారా. బట్ 'ఆనంద్ మహీంద్ర' ఆమెని అప్రిషియేట్ చేయటం ద్వారా హి గాట్ ద సిగ్నిఫికెన్స్. చూసారా సింపుల్‌గా ఎలా వచ్చిందో. హ్మ్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మీకు 'సుధా నారాయణమూర్తి' తెలుసు. అవును. 'సుధా నారాయణమూర్తి' సంబంధించి ఒక పాయింట్ ఏంటంటే ఆమె ఇంట్లో ఒకసారి వాళ్ళ అబ్బాయి 'రోహన్' అని చిన్నప్పుడు సెవెంత్ క్లాసో, ఎయిత్ క్లాసో ఆ టైంలో తను ఈ బర్త్‌డే పార్టీ కోసం ఒక 50,000 ఇమ్మని అడిగాడు. 50,000 అప్పట్లో. సో, 50,000 అంటే ఎందుకు వేస్ట్ 50,000 వద్దు. మన వాచ్‌మెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అమ్మాయిని చదివించుకోలేకపోతున్నాడు. ఆ డబ్బులు ఆయనకిద్దాము అని చెప్పి ఇంట్లో సమోసాలు, కొద్దిగా చాయ్ పెట్టి ఆ 50 మంది పిల్లల్ని తెప్పించి వాళ్ళకి సమోసాలు, చాయ్ పెట్టి బర్త్‌డే పార్టీ చేపించుకొని ఓ 2, 3 వేలలో 50,000 ఇతని చేత తీసుకెళ్ళి వాళ్ళ వాచ్‌మెన్‌కి ఇప్పించింది. అది అన్ని న్యూస్ ఛానెల్స్‌లో అంటే చాలా చోట్ల వచ్చింది. న్యూస్ ఛానెల్స్‌లో రాకపోయినా గాని. బట్ దే గాట్ దేర్ సిగ్నిఫికెన్స్ అన్నమాట. అంటే కొన్ని ఆదర్శవంతమైన పనుల ద్వారా, కొన్ని మంచి పనుల ద్వారా ఏదో రకంగా మనిషి సిగ్నిఫికెన్స్ అయితే తెచ్చుకుంటాడు. అతనికి తెలియకుండా కూడా తెచ్చుకోవచ్చు మేబీ. ఓకే. సో, కాబట్టి ఏంటంటే కొంతమంది నాకంటే వాళ్ళే గొప్పోళ్ళు సార్. నాదేముంది సార్ అనేసి అంటారు. అంటే డౌన్ టు ఎర్త్ అంటాం కదా మనం. చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారు వాళ్ళని. అలా వాళ్ళు సిగ్నిఫికెన్స్ పొందుతారు. అలా వాళ్ళ ఇంపార్టెన్స్ పొందుకుంటారు. సో, అల్టిమేట్‌లీ ఏంటంటే ఏదో ఒక రకంగా ప్రతి మనిషి అల్టిమేట్‌లీ సిగ్నిఫికెన్స్ పొందటానికి జీవితంలో ప్రయత్నం చేస్తుంటాడు. బట్ అతనికి తెలియకుండా కూడా చేస్తూ ఉంటాడు.
సో, కాబట్టి ఏంటంటే సిగ్నిఫికెన్స్ ఇంతకుముందు చెప్పుకున్నట్టు హెల్తీ వేస్, అన్‌హెల్తీ వేస్ అని చెప్పాం కాబట్టి, హెల్తీ వేస్‌లో మనం చెప్పేదేంటంటే, మనం చదువుకోనో, లేపోతే కష్టపడో, లేపోతే కాంట్రిబ్యూషన్ చేసో ఈ విధంగా సిగ్నిఫికెన్స్ పొందుకుంటాం. అన్‌హెల్తీ వేస్ ఏంటంటే ఇంతకుముందు చెప్పాను కదా! గొడవలు పెట్టుకోనో, లేపోతే ఫ్రెండ్‌షిప్ ఎడిక్షన్స్‌లోనయ్యో మైండ్స్. ఆ! చేసో. సో, ఈ విధంగా సిగ్నిఫికెన్స్ అనేది పొందుకుంటాం. సో, అలా కాకుండా నెగెటివ్ వేస్‌ని వదిలిపెట్టి, పాజిటివ్ వేస్‌కి వచ్చి ఈ విధంగా సిగ్నిఫికెన్స్ పొందుకుంటాం బెటర్ అనేది నా అభిప్రాయం. ఇంకోటి సిగ్నిఫికెన్స్ పొందడంలో గూడా పాజిటివ్ వేస్‌లో గూడా కొందరికి విపరీతంగా అని ఆ యావ ఉంటది అని అనొచ్చు. అప్పుడు ఎదుటి వాళ్ళకి ఇబ్బంది పడుతూ ఉంటది. ఎదుటి వారు వేరే పనిలో ఉంటారు. ఇతనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలని ఇతనికి ఆతృత ఎక్కువవుతూ ఉంటది. అక్కడేమో తనకి అవతల వాడికి ఆ ఫీలింగ్ ఉండదు. అప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటది ఆ సిట్యుయేషన్. అంటే అంత ఉండడం కరెక్ట్ అంటారా సిగ్నిఫికెన్స్? అంటే ఎక్స్‌పెక్ట్ చేయడం. అంటే నేనేమంటున్నానంటే, ప్రతిసారి వేరే వాడు సిగ్నిఫికెన్స్ ఇవ్వాలని గనక మనం ఎక్స్‌పెక్ట్ చేస్తే, మనకున్న సిగ్నిఫికెన్స్ మొత్తం పోతది. ఎందుకో తెలుసా? ప్రతిసారి ఎదుటోడు ఇవ్వరుగా. హ్మ్. కదా! ఒక్కొక్కసారి మనం సిగ్నిఫికెన్స్ వచ్చే పనులు చేయొచ్చు. కానీ ఎదుటోళ్ళు గుర్తించే పరిస్థితులు, ఆ మూడ్‌లో, ఆ మైండ్ సెట్‌లో వాళ్ళు లేకపోవచ్చు. హ్మ్. కానీ అప్పుడు మనం ఎక్స్‌పెక్ట్ చేస్తాం. కానీ వాళ్ళేంటంటే సిగ్నిఫికెన్స్ ఇవ్వరు. అప్పుడేమవుతాం తెలుసా మనం? హర్ట్ అవుతాం. హ్మ్. హర్ట్ అవ్వటం వల్ల మళ్ళీ కోపమొస్తది. హ్మ్. కోపం రావటం వల్ల ఏదో ఒకటి అనవసరంగా వెనకో, ముందో ఏదో ఒకటి అంటాం. అది వాళ్ళకి తెలవచ్చు. తెలియటం వల్ల ఉన్న బాండ్ గూడా బ్రేక్ అవుతుంది. హ్మ్. సో, అతిగా సిగ్నిఫికెన్స్ కోరుకోవటం అనేది గూడా కరెక్ట్ కాదు. కావాల్సినంత తీసుకుందాం. ఇప్పుడు భోజనం చేయాలి. మితంగా తినటం ఒకటుంటుంది. ఓవర్ ఈటింగ్ ఒకటుంటుంది. అండర్ ఈటింగ్ ఒకటుంటుంది. బ్యాలెన్స్‌డ్‌గా తింటాం. సో, సిగ్నిఫికెన్స్ ఒక్కటే మానసిక అవసరం కాదిక్కడ. సెటెనిటీ కూడా ఒకటుంది. వెరైటీ కూడా ఒకటుంది. సో, అన్ని అవసరాల్ని బ్యాలెన్స్ చేసుకుంటం అనేది చాలా ఇంపార్టెంట్. హ్మ్. సో, ఇప్పుడేంటంటే సిగ్నిఫికెన్స్ అనేది మనకి తెలియకుండా కూడా మనకొస్తుంది ఒక్కొక్కసారి. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆయన రాష్ట్రపతిగా పనిచేసిన ఆయన చనిపోయారు గదా! కలాం గారు. ఆయన డీఆర్‌డీఎల్‌లో పనిచేస్తున్నప్పుడు ఒకసారి ఒక మెటల్‌ని సెలెక్ట్ చేసి, ఆ మెటల్ ఈ హార్ట్ సర్జరీలో స్టంట్‌కి ఆ! వాడతారు మామూలుగా. ఓకే. దాన్ని ఆయన సెలెక్ట్ చేసి, ఇక్కడ కేర్ హాస్పిటల్స్ హెడ్ ఉంటాడు ఆయన. డాక్టర్ సోమరాజు గారు. హ్మ్. ఈయన కలిసి రాజు కలాం స్టెంట్ అని ఒకటి తయారు చేశారు. హ్మ్. ఓకే. అది చాలా తక్కువ కాస్ట్‌లో మన ఇండియన్ పేద గుండె చికిత్సలు చేసే రోగులందరికీ చాలా తక్కువ కాస్ట్‌లో వచ్చిందది. దానివల్ల చాలా వందల కోట్ల రూపాయలు ప్రయోజనం వచ్చింది మన భారతదేశానికి. సో, హి గాట్ పద్మశ్రీ. ఎవరు? కేర్ హాస్పిటల్స్ ఆయన. హ్మ్. ఓకే. సో, ఏంటంటే ఆ కాంట్రిబ్యూషన్ ద్వారా మనం సిగ్నిఫికెన్స్ పొందుకోవచ్చు. మనం అడుక్కోనవసరం లేదు గదా! అప్పుడు. అంతే గదా! అంత కాంట్రిబ్యూషన్ చేస్తే మనం అడుక్కోవాల్సిందేముంది? ఇంక ఆటోమేటిక్‌గా వాళ్ళే మనకిస్తారు. సో, కాబట్టి ఏంటంటే మనకి ఏదైతే ఏరియాలో ఇంట్రెస్ట్ ఉందో ఆ ఏరియాలో కష్టపడండి, పని చేయండి. ఆటోమేటిక్‌గా సిగ్నిఫికెన్స్ మీ దగ్గరకొస్తదంతే. ఓకే. రాకపోయినంత మాత్రాన మనం డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. హర్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓవర్ ఎక్స్‌పెక్టేషన్ అవసరం లేదనేది అభిప్రాయం. థాంక్ యూ సార్. చాలా వెల్కమ్. చక్కగా చెప్పారు సిగ్నిఫికెన్స్ ఇంపార్టెన్స్ గురించి. సిగ్నిఫికెన్స్ ఎవరికి ఎక్కువ ఇంపార్టెంట్ అంటే, ముఖ్యంగా పిల్లలకి ఎక్కువ ఇంపార్టెంట్. ఎందుకంటే, వాళ్ళని ప్రోత్సహించడం చాలా ఇంపార్టెంట్ గాబట్టి, ప్రోత్సహించడం వల్ల వాళ్ళు కొత్త కొత్త టాస్క్ నేర్చుకోవడానికి, కొత్త కొత్త పనులు ట్రై జేయడానికి, మా ఎంకరేజ్‌మెంట్‌గా ఫీలయ్యి, తొందరగా ఫెయిలయ్యా గూడా వాళ్ళంత నిరుత్సాహపడకుండా మళ్ళీ ట్రై చేస్తారు. అదే ఎక్కడ ఇంప్రూవైజేషన్ దొరకకుండా ఉంటే, బయట వెతుక్కుంటారు వాళ్ళు. ఇప్పుడు తప్పు దారులలో వెళ్ళే అవకాశాలు ఎక్కువుంటాయి. అడిక్షన్ గాబట్టి, ఇతర మార్గాలు ఎన్నుకుంటారు. అలాంటప్పుడు మనం అది గమనించాలి. మనం పిల్లలెలా ఉంటున్నారు? వాళ్ళు టాస్కుల పట్ల నిరుత్సాహపడుతున్నారా? నిరాసక్తి చూపిస్తున్నారా? ఇలాంటివి చూస్తూ ఉండాలి. ఇంకోటి అతిగా ఇంపార్టెన్స్ కోరుకోవడం వల్ల ఎదుటి వాళ్ళకి ఇబ్బందవుతుంటే, వాళ్ళకి దగ్గరవ్వడం కాక మనం దూరం అయిపోతూ ఉంటాం. ఇంపార్టెన్స్ అనేది కోరుకోవడం అనేది మనకి పనికి అడ్డు రాకూడదు. అది ప్రయారిటీగా రాకూడదు. మన పని అనేది ఫస్ట్ ప్రయారిటీగా పెట్టుకుంటే ఇంపార్టెన్స్ అనేది బై ప్రొడక్ట్‌గా అదే వస్తది. థాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.